హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 124వ కీర్తన మొదటి వచనం నుండి చదువురా. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల హల్లెలూయా. వారు మనల్ని ప్రాణముతోటే మింగివేస్తారట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని మాటలు? యెహోవా మనకు తోడై ఉండని ఎడల శత్రువులట ప్రాణముతోటే మనల్ని మింగేస్తారట. పెద్దపాము గురించి మీ అందరికీ తెలుసు. నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉన్న వ్యక్తులకు తెలుసు. డైరెక్ట్ పాములు, చిన్న చిన్న పాములు కప్పల్ని మింగుతాంటే చూసినాం. కానీ లైవ్లో చూసింది పెద్ద పాములను, మనిషిని కూడా మింగి ఉన్నది పేపర్లో పడ్డది మేము చూసినాం. గమనించండి. హల్లెలూయా. శత్రువులట దేవుని పిల్లలకు చాలా మంది శత్రువులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే సాతాను. హల్లెలూయా. సాతానుడు శత్రువు ప్రాణముతోటే మింగివేస్తారట. దేవుడు మనకు తోడై ఉండని ఎడల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక తీర్మానముతో దేవుని వాక్యాన్ని వినాలి. నిర్లక్ష్యంతో వినకూడదు, అనాలోచనతో వినకూడదు. ఒక పట్టుదలతో, ఆసక్తితో దేవుని మాటలు విన్నప్పుడే ఇవి మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆజ్ఞలు ప్రపంచానికి ఆజ్ఞలు ఇచ్చాడు ఆయనే. కానీ ఎవడైతే దాన్ని పాటిస్తాడో వానికి మాత్రమే ఆజ్ఞల ద్వారా నువ్వు పరలోకం పోతావు. అంతే కదా. ప్రపంచానికి ఆజ్ఞలు ఇచ్చిండు ఆయనే, కానీ పాటించిన వ్యక్తి మాత్రమే పరలోకం వెళ్తాడు. హైదరాబాద్ నుండి గుంటూరుకు ట్రైన్ వెళ్తా ఉన్నది. ఎవడు ఎక్కితే వాడు మాత్రమే గుంటూరు వెళ్తాడు. అందరి కొరకు పోతా ఉంది, అందరి కొరకు పోతా ఉంది. ఎవడు ఎక్కితే వాడు మాత్రమే గుంటూరు వెళ్తారు. అట్లనే ఎవరు పాటిస్తే వారు మాత్రమే పోతారు పరలోకం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పాటించని వ్యక్తులు ఇక్కడనే విడవబడతారు దైవజనమా. హల్లెలూయా. 7 ఉగ్రత పాత్రలు ప్రోక్షించబడతాయి. 7 ఉగ్రత పాత్రలు ప్రకటన గ్రంథములో రాయబడ్డది. 666 ముద్ర త్వరలో రాబోతూ ఉన్నది. 666 ముద్ర నగదు కరెన్సీ బంద్ కాబోతున్నది. ఇది యేసుప్రభు ఎప్పుడో ప్రవచనం ఆయన యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో రాయించాడు. బార్ కోడ్ పేరు మీద 666 అనే ముద్ర. దీంట్లో జ్ఞానం ఉంటుంది. ఆల్రెడీ నేను ఇల్లు కడుతున్నప్పుడు కొన్ని డబ్బులు అప్పుగా తీసుకున్నా. అది ఫోన్పే దాంట్లోకి పంపించిరు, అకౌంట్లో పంపించిరు. నగదు మార్పిడి కంటే ఏమైనా ఫోన్పే కొట్టనా అంటాను. పైసలు లెక్క పెట్టుడు తక్కువ, టక్కన కొడితే అయిపోతాను చిటికెల పని. హల్లెలూయా. ఈ ఫోన్ పేలు కూడా కాపీ కొట్టే రోజులు రాబోతున్నాయి. ఆన్లైన్ దొంగలు చాలా మంది ఎగబడుతున్నారు. ఆల్రెడీ కోట్ల రూపాయలు కూడా బదిలీ చేస్తున్నారు. వేరే సైడ్, ఇటు సైడ్ నుండి అటు, అటు సైడ్ నుండి ఇటు, ఇటు సైడ్ నుండి అటు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక పకడ్బందీ ప్లానింగ్. దేవుని మన వేలుకున్న ముద్ర ఇంకొరకు ఉంటుందా? ఉండదు. గమనించండి. అట్లనే ఈ కుడి చేతి మీదనైనా ఇగో ఇక్కడనైనా ఒక చిప్పు, మైక్రో చిప్ లాంటి, దాని పేరు 666 అని ఉంటుంది. ఈ చిప్పు ఇక్కడనైనా ఇక్కడ ఎందుకు అని అంటే ఈడేసుకోవచ్చు కదా అంటే కొంతమందికి చేతులు ఉండని వాళ్ళకి ఇక్కడ ఎత్తారు. ఇక్కడనైనా ఇక ఈ తల లేనివాడైతే భూమి మీదనే ఉన్నాడు. అందుకనే ఇక్కడైనా వేస్తారు. ఇది దేనికి సాదృశ్యం అంటే సాతానుడు ఇప్పుడు దేశాన్ని ఒకరు పరిపాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఒకరు పరిపాలన చేస్తున్నారు. అలాగనే జిల్లాను, నియోజకవర్గాన్ని, మండలాన్ని, గ్రామాన్ని, చివరికి వార్డు దాకా, చివరికి కులానికి ఒక పెద్దలు కూడా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ప్రపంచాన్ని, వరల్డ్ మొత్తం ఒక్కడే పరిపాలన చేస్తాడు. వాడే లూసిఫర్.
వాడే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ అని అంటారు. హల్లెలూయా. వీడు ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఎక్కడుండైనా కానీ ఏం చేస్తే, ఇప్పుడు సీసీ కెమెరాలో మొన్న మేము ఇస్సాక్ అన్న, నేను, సీనన్న దర్వాజాలు చూడడానికి ఒక కాడికి వెళ్ళినాం. వెళ్తే ఆయనకు వరంగల్లో ఉన్నదట ఏంటి షాపు. ఆ వరంగల్లో ఉన్న షాపుని ఇక్కడనే సెల్ ఫోన్లో ఉండి చూసుకుంటాడు ఆయన. 4 గదులను చూసుకుంటున్నాడు ఆయన. వరంగల్ ఉన్న వ్యక్తిని నర్సంపేట నుండి చూసుకుంటున్నాడు లైవ్లా. వాడు ప్రపంచంలో ఒక దగ్గర కూర్చొని, ఇస్రాయల్ దేశం దగ్గర ఒక ఆడ కూర్చొని, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలను ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క టీవీలో చూసుకుంటా ఉంటాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలాని వ్యక్తి రాలేదు, ఈ కుటుంబంలో 4 అయితే 3 కనపడతారు, ఒక లేడు అని అంటే వాడు ఎక్కడున్నాడు అని కొట్టంగానే ఫలాని బొప్పోని మెత్త పైన ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పి వానికి ఎమ్మటే స్కానింగ్ వస్తుంది, కీ 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 అని. ఇక పోతారు అక్కడికి పోయి గొర్ర గుంజుకొని వస్తారు. 666 ముద్ర వేసుకుంటావా? వేసుకోకపోతే నిన్ను జైల్లో నన్నెత్తాం, బువ్వ పెట్టాం, రెండోది నిన్ను సంపేత్తామని అంటారు. అప్పుడు ఎవరు నిలబడతారు తెలుసా? పరిశుద్ధాత్మను పొంది సర్వ సత్యములో నడిపించబడుతున్న వ్యక్తి, ఆత్మ ద్వారా. అందుకనే దేవుడు ఏమన్నాడు? దేవుని ఆత్మచేత ఎందరు నింపబడి ఆత్మచేత నడిపించబడతారు వారు మాత్రమే నా కుమారులు, నా కుమార్తెలు అన్నారు. అప్పుడు దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు మాత్రమే ఆ ముద్ర వేసుకోకుండా మరణానికైనా వారి ఆత్మను అప్పగించుకుంటారు, జైలుకైనా వారి ఆత్మను అప్పగించుకుంటారు. కానీ వాళ్ళు మాత్రము 666 ముద్ర వేసుకోరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ 666 ముద్ర వేసుకుంటే ఏం లాభం? ఇంకా క్రైస్తవం ఎందుకు? ఈ ముద్ర ఎవరైతే వేసుకోరో వారికి కఠినమైన ఏముంటాయి? శిక్షలు. హల్లెలూయా. ఇప్పటి నుండేలే దేవుడు ఎందుకు ఆత్మీయ క్రైస్తవునికి ఎందుకు 34వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీతిమంతునికి అనేక ఆపదలు కలవని ఎందుకంటున్నాడు? శిక్షణలో నడిపిస్తున్నాడు ఆయనే. హల్లెలూయా. ఆయన శిక్షణలో నడిపిస్తున్నాడు, ఆయన బోధలో నడిపిస్తున్నాడు. ఆయనే కష్టం వచ్చినప్పుడు చూడండి, మిలిటరీకి వెళ్తున్న వ్యక్తులు, మిలిటరీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు కొన్ని నెలలు ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లలో పెద్ద పెద్ద గుట్టలు మోచేతులతో బాక్కుంటూ ఎక్కాలి, మోకాళ్ళతో బాక్కుంటూ ఎక్కాలి, పెన్సిన్లలో నడుచుకుంటూ వెళ్ళాలి, దూకాలి, పైనుండి ఎగరాలి, గన్నులు ఇక్కడ పెట్టుకొని మోయాలి, ఎక్కువ బరువులు మోయాలి. ఎందుకో తెలుసా? ఆ రోజు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేనికైనా తట్టుకొని నిలబడాలి అని అంటే ఇక్కడ వాళ్ళకు శిక్షణ ఇచ్చి అక్కడికి తీసుకొని పోతారు. నీతిమంతుడైన ఆత్మీయ క్రైస్తవునికి శ్రమల గుండా దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే, ఈ రోజు ఎందుకు శిక్షణ ఇస్తున్నాడంటే పని పాట లేక కాదు. ఏం పనిరా, ఓకే ఉపవాసం అంటారు, ఓకే ఆల్నైట్ అంటారు, ఓకే ఇది అంటారు, ఓకే అది అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పని పాట లేక కాదు, రక్తాంత దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, దగ్గరికి వచ్చింది. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడక్కడ భూకంపాలు, అనేక కరువులు, భూకంపాలు అన్నాడు. భూకంపాలు, భయంకరమైన భూకంపాలు. ఒకప్పుడున్న భూకంపాల కంటే ఇప్పుడు భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి. నా రాకడలో నోవాహు దినముల వలె ఉంటాయి అన్నాడు. నోవాహు దినాలలో ఎవరెస్ట్ శిఖరం పైన 15 మూరల ఎత్తుతోటి నీళ్లు పోయినాయి. ఇప్పుడు జపాన్లో తాడు చెట్టు ఎత్తు కంటే ఎత్తు నుండి నీళ్ళు వస్తాయని ఎవరో చెప్పారట, అది జరుగుతా ఉన్నదట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాడు చెట్టు ఎత్తు నీళ్ళంటే మనిషి ఉంటాడా? హల్లెలూయా. గమనించండి, ప్రతిదీ జరుగుతున్నది కళ్ళ ముందట. నిర్లక్ష్యం చేయకు క్రైస్తవుడా, నిర్లక్ష్యం చేయకు క్రైస్తవురాలా. ఇప్పుడు వస్తుందా, ఇంకా కాసేపటి చూసుకుందాం అని అనకు. హల్లెలూయా. అందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ రాబోతున్న ఉగ్రతలను గురించి చూడండి ఒకసారి. ఇవన్నీ ఎవరికి? లోకంలో ఉన్న వ్యక్తులకు జరగదా? అందరూ జరుగుతుంది. కానీ నువ్వు పరలోకం పోవాలి కదా, నీ ఆత్మ పరలోకం పోవాలి కదా. నువ్వు పరలోకం పోవడం కొరకు నేను సిద్ధపరుస్తాడు దేవుడు. నువ్వు ఇప్పుడు ట్రైనింగ్, ఇప్పుడు శిక్షణ ఇదంతా పొందుకుంటే 666 ముద్రలు వచ్చేసరికి అది క్లారిటీగా నీకు తెలుసు. యెహోషువ, మరి నువ్వు ఏం సంగతి, నీ సంగతి మరి లేట్ పారెత్తే నేను అటు వేసుకో. లోపల ఆత్మ ఏం చెప్తా అంటది? బిడ్డ, వాక్యం అంటుంది
ఆత్మను చంపనేరక శరీరమును చంపువారికి దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును చంపువారికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహమును ఎవరు చంపుతారో దేవునికి అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆత్మను చంపేది ఆయనే, దేహాన్ని చంపేది ఆయనే. ఆయనకు అధికారం ఉన్నది. మన ప్రాణం పోవాలన్నా, మన ప్రాణం ఉండాలన్నా, మన ప్రాణం బతికి ఉండాలన్నా, మనం పరలోకం పోవాలన్నా, మనము పరలోకం పోవాలన్నా నరకం పోవాలన్నా దేవుని చేతిలో ఉన్నది. మనం దేవుణ్ణి వేడుకోవాలి. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో వాక్యం అంటుంది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. వాడు కత్తి పట్టుకుని వచ్చి నిన్ను చంపడానికి వెళ్తున్నప్పుడు మన ప్రాణం పైన ఆయన అధికారాన్ని ఇవ్వడు. హల్లెలూయా. యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణంతోనే మింగుతారు, ప్రాణంతోనే మింగుతారు. నేను చెప్పిన యవనస్తుడైన ఒక వ్యక్తి గురించి చెప్పిన, వాడు ఒప్పుకోనంత వరకు వాడిని హింస పెడతా ఉంటే ఏం చేసిండు, వాడు చివరికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే ఏమంటే ఏం చేసిండు, చచ్చిపోయాడు. ఆత్మ ఎక్కడికి పోయింది? నరకానికి పోయింది. 5 నిమిషాలలో, చిటికలో. కానీ సిలువలో దొంగ ఎడిపోయింది? పరదేశి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నాడు ఆయన. దేవుని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసిండు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా వాక్కు మంచిగా చదవాలి నాన్న. యెహోవా వాక్కు ఇదే నీ మాట చెప్పుము, చేల మీద పెంట పడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోయెను. హల్లెలూయా. కోత కోసుకుంటా పోతా ఉంటే వెనకనే ఇస్తామా ముందుకెత్తామా? వెనకనే ఇస్తామా ముందుకెత్తామా? వెనక ఒక్కొక్క కుప్ప ఇట్లా కోసుకుంటా వెనకకేసుకుంటా పోతాంటాం. ఈ వెనక ఈ కోసిన ఈ యొక్క పిడికిళ్ళ ఆ యొక్క కట్టలు కావచ్చు, పనలు కావచ్చు. బైబిల్లో పనలని ఉన్నది. ఆ కీర్తన 126 వచనాలలో పనలని రాయబడ్డది. ఆ కట్టలను అవన్నీ వెనకెట్లయితే పడతాయో శవాలు అట్లా పడతాయట. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి రాబోతున్నదని ప్రవచనం చెప్తున్నాడు. ఎవరు? ఇర్మియా. అందుకనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి. రోదనం చేసు నేర్చుడు కాదు, జడలిట్లేసుడు నేర్పుతారు. బ్యూటీ పార్లర్లకు దూరం నేర్పుతా ఉన్నారు. మంచి డ్రెస్సులు వేసు నేర్పుతా ఉన్నారు. సినిమాలు, సిక్కాలు, అందంగా ఉండు ఇదే. హల్లెలూయా. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఇప్పుడు మనిషి మోడర్న్గా తయారవడం చూస్తున్నారు. హల్లెలూయా. ఏం నేర్పాలట? రోదన చేయడం నేర్పండి. ఎందుకు? ఉగ్రత తరుముకుంటూ వస్తున్నారు. కరోనా సమయంలో నా డైరీలో రాసుకున్నా. ఒకరోజు మేము ప్రార్థనలో ఉన్నప్పుడు, సత్యవేదన్ గారు మేము అంత ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గేదె బాగా తరుముకుంటూ వస్తుంది. ప్రాకారం దాటుకుంటూ బాగా తరుముకుంటూ వస్తున్నది. ఈ తరుముకుంటూ వస్తున్న తర్వాత ఇంకా కరోనా బాగా పెరిగింది. అట్లా ఉగ్రత రాబోతున్నది ప్రజల మీదకి. భయంకరంగా తరుముకుంటూ సాతాను భయంకరంగా తరుముకుంటూ వస్తున్నాడు వాడు. ఎందుకంటే వానికి సమయం కొద్దిగానే, ఎక్కువ మందిని వాడిని స్వయం తీసుకెళ్ళాలి, నరకానికి తీసుకెళ్ళాలని చెప్పి వాడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు దేవుడు నీతి తప్పడు, దయ్యం నీతి తప్పుతుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు నీతి తప్పడు. నీవు హృదయంలోనికి ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. కానీ దయ్యం అట్లనా? నువ్వు ఏది చేసినా వానితో ఆడిన ఆట పాడిన పాట నువ్వు వాని పేరు పెట్టకపో, అంత వాని లిస్టులకే వస్తుంది. ఎవరి లిస్టులకు? ఇక్కడ పడ్డ ప్రతి శినుకు ఎక్కడికి పోతుంది? పొలాలు తడిసిన తర్వాత వాగుల పడి, వరదల పడి అంతా సముద్రంలోనికే పోతుంది. అంతే కదా? మరి పాకాల చెర్లకు రావాలంటే పైనే పడాలి. పాకాల చెర్లకు నీళ్ళు రావాలంటే పైనే పడాలి. కింద పడిపోతాయా? కానీ కింద పడ్డా పైన పడ్డా మొత్తం ఎక్కడికి పోతాయి? గోదావరిలోకి పోతాయి. గోదావరి నరకానికి సాదృశ్యం అనుకోండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మన ఆత్మవిశ్వాసం, మన మనోధైర్యము దేవునిలో దినదినం పెరగాల దైవజనం. హల్లెలూయా. రోదన చేయడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాళ్ళని తిట్టుడు ఎట్లా దెబ్బో దాన్ని ఆ చూడు రేపు ఎట్ట తిడతాను, ఇంకొకసారి అన్ని అది ఇంకొకసారి అన్ని దాని సంగతి చెప్తా, ఇంకొకసారి అట. ఇప్పుడు అయిపోయింది. ఎట్ట తిట్టుడు నేర్చుకునేటోళ్ళు ఉన్నారు. వంటలు చేసుడు నేర్చుకుంటారు, కాలక్షేపం. వంటలు చేసుడు, తిట్టుడు, మాడనుగా తయారవుడు, ఇవన్నీ చేసుడే కానీ రోదన చేసుడు మాత్రము, హల్లెలూయా, రోదన చేసుడు మాత్రము ప్రజలు నేర్చుకోవట్లేదు. హల్లెలూయా. అసలు కావాల్సిందేంటి? ప్రార్థన కావాలి. మీ ఇంట్లో ప్రార్థన జీవితాలు లేవు చాలా మంది ఇళ్ళల్లో. అర్ధగంట ప్రార్థన చేసిన వాళ్ళు చేయలేబట్టండి. ఇప్పుడు ఇలా పొద్దుగాలనే లేచి అర్ధగంట సేపు, అంటే ఈ చర్చికి వచ్చి చేసిన ప్రార్థన కాదు, ఇంటి దగ్గర అర్ధగంటకు పైన ప్రార్థన చేసిన వాళ్ళు చేతుల్లో పట్టండి. గంట చేసిన వాళ్ళు ఆడతలేదు బండి. హల్లెలూయా, హల్లెలూయా. రోదన ఎప్పుడొస్తుంది చెప్పండి? కన్నీరు ఎప్పుడొస్తుంది? 5 నిమిషాలు కూర్చోమని వస్తుందా? అర్ధగంటకి వస్తుందా? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టడం ప్రారంభం చేసినప్పుడు స్తుతించుదే అయిపోతుంది. 45 నిమిషాలు, గంట. నువ్వు అర్ధగంట ఏం ప్రార్థన చెప్తానో? స్తుతులు చెప్తానవా? కృతజ్ఞతలు చెప్తానవా? దావీదు అంతటి మహారాజే ఆయనే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని. దేవుడు చేసిన మేలులన్నిటినీ దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, పొగుడుతా ఉన్నాడు దేవుణ్ణి దావీదు. మనం ఇవన్నీ పని చేస్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొండలు చెప్పుకుంటా, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇక ఇదే పని. కొండెగాడు కూడా పరలోకం పోడట బైబిల్లో ఉన్నది, తిమోతిలకు రాసిన పత్రికలో. వాటన్నిటిని వదిలిపెట్టాలి మనం. హల్లెలూయా. సిద్ధపడుతున్న దినాలకి దేవుడు గనక చివరి దినాలలో మనకు తోడై ఉండకపోతే దైవజనమా మన ఆత్మ పరదేశికి వెళ్ళదు. అందుకని అంటున్నాడు 124వ కీర్తనలో, యెహోవా మనకు తోడై ఉండని ఎడల శత్రువులు మనల్ని ప్రాణంతోనే మింగుతారు. యోబు దగ్గరికి సాతాను వచ్చి ఆవరించింది మామూలు ఆవరించుడు కాదు. అరికాలు మొదలు పెడితే నడినెత్తి వరకు శివులు గారే కురుపులతోటి పెడితే ప్రాణాన్ని ముట్టొద్దన్నాడు ఆయన. ఎవరు? జీవంగల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ప్రాణం మాత్రం ముట్టొద్దురా నువ్వు అని అన్నాడు. ప్రాణాన్ని ముట్టలే. నువ్వు ఆత్మీయ క్రైస్తవునివి అయితే, నువ్వు ఆత్మీయ క్రైస్తవురాలివి అయితే చివరి దినాలలో ఇప్పటి నుండి నువ్వు ట్రైనింగ్ పొందుకొని ఆత్మీయతలో ఎదిగినప్పుడు 666 ముద్ర నాకు చూసిన నేను దర్శనంలో కరోనా సందర్భంలో ఇంకా నా డైరీలో రాసుకొని పెట్టుకున్న ప్రతిదీ దైవజనం. హల్లెలూయా. మేము ఒక దగ్గరికి పనికి వెళ్ళినాం, ఏదో పని నిమిత్తం అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు రాసుకుంటున్నారు. 300 రూపాయలు తీసుకొని రాస్తున్నారు. ఏంది అని చెప్పి నేను అడిగితే ఇది 666 ముద్ర అని ఒక స్వరం వినపడతాను. అప్పుడు మా అక్కతోటి నేను అంటాను, అక్క నువ్వు అది వేసుకోక నరకం పోతావని, తన్నుకుంటానా, గుద్దుకుంటానా, కొట్టుకుంటానా, అది వేసుకోవద్దని. నీకు వద్దంటే పో అంటాను. హల్లెలూయా. తర్వాత గుంజుకపోతారు. ఇప్పుడు బొమ్మ అన్నాడు కానీ తర్వాత గుంజుకపోతారు మనల్ని కూడా. హల్లెలూయా. అర్థమవుతుందని ఆ మాటలు. దీనికి లింక్ ఉంటుంది. యేసు ప్రభుకు పరలోకానికి ఉన్న 666 ముద్రకు నరకానికి లింక్ ఉంటుంది. మూడింటికి టచింగ్ ఉంటుంది. ఇది వేసుకోపోతానో సాతాను ఇక్కడ నిన్ను బాగా ఇబ్బంది పెడతాడు. ఇది వేసుకుంటే దేవుడు నిన్ను ఇబ్బంది పెడతాడు. మరి ఎట్లనయ్యా మా పరిస్థితి? దేవుడికి ఇంత పని చేసిండని అంటే పరలోకములు యుగ యుగాలు మన ప్రేమపాలకు ఉద్యోగం రావాలంటే ఎంత చదువుతాడు? ఉట్టిగానే కాలక్షేపం చేస్తాను, గాలాలు పట్టుకొని చేపల పోతాడా? హల్లెలూయా. ఎంత చదవాలి? ఆ ఉద్యోగం వచ్చేదాకా ఎన్ని హింసలు పొందాలి? మెడలు గుంచుతుంటే అద్దాలు పెట్టుకొని, ఎన్ని కాపీలు, ఎన్ని పెన్నులు, ఎన్ని రాతలు, ఎన్ని ఫోన్లు, ఎంత జీబీ, ఎన్నిసార్లు కాలేజీకి పోయొచ్చుడు, ఎన్ని అయితే చివరికి ఏదో ఒకటి వస్తుంది. హల్లెలూయా. పరలోకం కూడా అంతే. 7 ఉగ్రతలు 666 ముద్ర వేసుకున్న వ్యక్తులకు 7 ఉగ్రతలు.
వేసుకొని వ్యక్తులను తీసుకుపోయి జైళ్ళనన్ను ఎత్తారు, రెండోది సంపన్న చంపుతారు. ఇక్కడ నువ్వు శిక్షణ, దేవుడిచ్చిన శిక్షణలో, అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇదే ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రభు యొక్క బోధలో మనం పెరగాలి, ప్రభు యొక్క శిక్షణలో మనం పెరగాలి. ఆయన ఒక శిక్షణ మనకి ఇస్తున్నాడు, క్రమశిక్షణగా వస్తున్నామా మందిరానికి? క్రమశిక్షణకు వస్తున్నామా? ఈరోజు స్కూల్కి వెళ్తున్న వ్యక్తులు సోమవారం నాడు ఏం డ్రెస్, ఏం యూనిఫామా? మంగళవారం, బుధవారం తినండి. సోమవారం నాడు స్కూల్ డ్రెస్, మంగళవారం కూడా, తర్వాత బుధవారం నాడు వైట్ డ్రెస్. ఎన్నడు మరి పుట్టిట్టు డ్రెస్సులు, కలర్ డ్రెస్సులు ఎప్పుడు? నెలకొక్కసారి. ఎప్పుడు? అది చివరి శనివారం, 3వ శనివారం. తినండి. స్కూల్కి వెళ్ళే వ్యక్తులకు ఒక శిక్షణ, మరి మన మందిరానికి వచ్చే వ్యక్తులకు మనకు ఒక డ్రెస్ కోడ్ ఉన్నది తెలుసా? పరలోకంలో ఎవరు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు అని అంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన నా జనులు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. ఆయన రక్త మాంసాలు పుచ్చుకుంటున్నప్పుడు, తెల్లని వస్త్రాలు వేసుకొని రోడ్డు నుంచి వస్తున్నప్పుడు, క్రైస్తవుడు అంటే నిరీక్షణతో వేచి చూచువాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు ప్రజలకు మధ్యవర్తి, ఒక మాదిరి చూపెట్టువాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఈరోజు తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తున్నారు అని చెప్పి ప్రజలు మీ గురించి చెప్పినప్పుడు ఎవరైనా అడుగుతారు. కొంతమంది అంటారు, తెల్లటి బట్టలు వేసుకుని పోతే నీకేమైనా భర్త చచ్చిపోయిందా అని అడుగుతారు. అడగరా? కొంతమంది వరుసున్నలు అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? ఈరోజు మా యేసు ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె, ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షరసాన్ని మా అయ్యగారి ద్వారా దేవుడు ఇస్తాడు, అవి మేము తీసుకోవాలి. పరలోకం నుండి వచ్చిన జీవ ఆహారము అది, దాన్ని మేము ఈరోజు తినాలి, తాగాలి అని చెప్పి నువ్వు చెప్తావు. వాళ్ళు ఏమో అనుకుంటారు అని చెప్పి నువ్వు ఎర్ర చీర కట్టుకొని, నల్ల చీర కట్టుకొని, పచ్చ చీర కట్టుకొని, ఎన్నిసార్లు పాజిటివ్ చెప్పినా నువ్వు ఇది పట్టుకొని వస్తే వాళ్ళకి ఎడ స్వార్థ అవుతుంది? నువ్వు గాయపరచబడితేనే, నువ్వు ఏడిపించబడితేనే వాళ్ళకు స్వార్థ అందుతుంది. వాళ్ళు ఏమో అనుకుంటారు అని చెప్పి. క్రైస్తవుడు అంటేనే నిందల పాలయ్యే వ్యక్తి, క్రైస్తవుడు అంటేనే ఏడిపించబడే వ్యక్తి. సుమియోను ప్రవచించిండు ఏమనంటే, ఈయన అనేకుల హృదయాలలో వివాదాస్పదముగా ఉండు నిమిత్తమైన పుట్టాడు అని అన్నాడు. ఆయన వట్టినే కాదు, పరలోకానికి పిచ్చిని పట్టుకొని పోడు. ఆయనే నిందలు అనుభవించినోన్ని, శ్రమలు అనుభవించినోన్ని, క్రీస్తు కొరకు నిలబడ్డోన్ని, క్రీస్తుకు హతసాక్షిగా నిలబడ్డోన్ని పరలోకం తీసుకుపోతాడు దేవుడు. మందిరానికి వచ్చి గాలులు లెక్కొచ్చి కూర్చొని ఏదో వస్తాను ఏదో పోతాను అంటే పరలోకం తీసుకుపోడాయనే. ఇన్ని రోజులు చేసిన నీ భక్తి నీళ్ళలో పోసుకున్నట్టు అవుతుంది. హల్లెలూయా. నీ భక్తి నీళ్ళలో పోసుకున్నట్టు అవుతుంది. నీళ్ళలో పోసుకోవడం కొరకు వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం? హల్లెలూయా. ఎందుకు వస్తున్నాం? భక్తిని సంపాదించుకోవడం కొరకు,
పరలోకానికి చేరడం కొరకు ఎంత దూరం ఉన్నది అని చెప్పి తెలుసుకోవడం కొరకు వస్తున్నాం. ఎప్పుడు వెళ్తాము, ఎలా వెళ్తాము, ఎట్లయితే వెళ్ళగలుగుతాము అని తెలుసుకోవడం కొరకు వస్తున్నాం. యాత్రికుడు నెలల తరబడి ప్రయాణం చేసిండు. మామూలు పోరాటం కాదు. మీరు చూడొచ్చు, పుస్తకంలో ఉన్నది, ఫిలింలో కూడా ఉన్నది. మామూలు పోరాటం కదా. వెళ్తున్నప్పుడల్లా పోరాటమే. అగ్ని బాణాలు వేసుడు, ఏదేదో వేసుడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చివరి దాకా ఓపికతో ఆయనే పరదేశికి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. బోధలోనూ శిక్షణలోనూ పెరుగుతామా? హల్లెలూయా. పెరుగుతామా? దేవుని యొక్క బోధలో పెరుగుతామా? మనం శిక్షణలో పెరుగుతున్నామా? చాలా విషయాలలో తప్పిపోతున్నాం. దైవజనం దేవుడు దుఃఖపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు, వేదన పడతా ఉంటాడు. 7 ఉగ్రత పాత్రలలో ఒక 2 గురించి నేను చెప్తా. ఏంటంటే 666 ముద్ర వేసుకునే వ్యక్తులకు వారు రెండోది కొండలకు పారిపోతారు, ఈ హింసలు తట్టుకోలేక దేవుని బిడ్డలు. కానీ అక్కడ దేవుడు సారేపతే విధవరాలు ఇంట్లో పోషణ ఎట్లయితే దేవుడు ఇచ్చిండో అట్లా పోషిస్తాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. రెండోది, ఏలియాకు కాకుల ద్వారా ఆహారం అందించినట్టుగా అక్కడికి నీకు ఆహారాన్ని అందిస్తాడు దేవుడు. ఇంకోటి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వీళ్ళింటికి భోజనానికి ఇంటికాడ తింటారా నేను? అర్థమవుతుంది అన్నమాట. ఎంతమందికి అర్థమైంది? గాలింటికాడ తింటున్నా నేను, గాలింటికి వస్తున్నా ప్రార్థన. అప్పుడు కాకి వచ్చుకుంటే నాడు వేసిపోతుంది. ఏలియా తిన్నాడు కాకి అన్నం, తినలేదా? ఏలియాకు ఎట్లయితే పోషణ అందిందో నువ్వు ఆత్మీయ క్రైస్తవుని అయితే 666 ముద్ర వేసుకోకపోతే ఇక్కడ తంతంటే గుద్దుతంటే అడవులకు పారిపోతే ఇంకా ఏమైనా నువ్వు ఎత్తబడే టైం ఏమో ఆగి ఉంటే, ఆలస్యం ఉంటే అక్కడికి భోజనం దేవుడే పట్టుకొస్తాడు. నీకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ఆ పట్టుకొచ్చినప్పుడు కాకి దార తెచ్చినా తినాలను, కుక్క దార తెచ్చినా తినాలను, నక్క దార తెచ్చినా తినాలను. ప్రార్థన చేయగానే దేవుడు పట్టుకొస్తాడు. దేవదూత పట్టుకొచ్చి ఇచ్చింది ఏలియాకు, కాకి పట్టుకొచ్చింది, సారేపతి విధురాల దగ్గర భోజనం వచ్చింది. అన్నిటినీ తల ఉంచుకొని తినడా తినలేదా? మనం కూడా తినాలి. రెండోది, జైల్లో వేయబడతారు. జైల్లో వేసినప్పుడు కడుపును వారానికి 1 రోజు భోజనం పెడతారు. వారు ఎన్ని రోజులకు? సావద్దు బతకొద్దు, వారానికి 1 రోజు. మరి ఇప్పుడు ఉపవాసం ఉంటలేవా? అప్పుడు ఇంత పెడతానని పాటలు నీకు అలవాటు కదా, నేను వేర్చుకుంటున్నా, వేసుకో అంగనే గల్లు ఎగిరేసి రిజల్ట్ రాగానే చెడ్డ పుండు కుడుతుంది. ఇక్కడ బైబిల్ ఉన్నది, చెడ్డ పుండు సాతానుని చుట్టూ. ఎవరి చుట్టూ తిరిగింది? ఇది రాకమునిపై ఇస్కరేతు యూదా చుట్టూ సాతానంత వరకు, ఉరేసుకొని చచ్చిపోయేంత వరకు సాతానుడు ఎప్పుడైతే ఇస్కరేతు యూదా చుట్టూ సాతానుడు తిరిగిండు, సంపుకపోయేంత వరకు. ఎందుకంటే చేసిన పని ఏంది? యేసుప్రభుని అప్పగించిండు. ఇక్కడ కూడా 666 ముద్రను వేసుకుంటే యేసుప్రభును అప్పగించినట్టే, నీ ఆత్మను నరకానికి అప్పగించినట్టే. హల్లెలూయా. నీ ఆత్మను నరకానికి. ఈ ముద్ర వేసుకుని తిండికి భయపడి, కొంతమందికి డబ్బు ఎల్లుంటుంది బ్యాంకులా, ₹1 కోటి బ్యాంకులు ఉంటాయి, 666 ముద్ర వస్తుంది. ఇక్కడ ఇస్తాడు, బయటికి తీయలేవు కదా, కరెన్సీ బంద్ అయింది కదా. ఏమవుతుంది? చాప్టర్ క్లోజ్, నీ అకౌంట్ క్లోజ్. నీకు ఎన్ని కోట్లు ఉన్నల్లా? పరలోకం కావాలా? కోట్లు కావాలా? నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది. నువ్వు పరలోకం కావాలనుకొని దృఢ నిశ్చయత చేసుకుంటే నీ డబ్బులు అన్నీ పోతాయి, అకౌంట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఏకాకివై ఉంటావు, అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉండి నిన్ను అరణ్యానికి వెళ్ళిన అక్కడ నీకు తోడుగా ఉండి నీకు భోజనం అందిస్తాడు. పరలోకములో నీ సంపద సిద్ధపరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున పడదాం. నువ్వు బాగా దూపై బోరింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మీయ క్రైస్తవుని 666 ముద్ర వేసుకోపోతే బోరింగ్ దగ్గరికి వెళ్ళి బోరింగ్ కొడితేనట తెల్లటి నీళ్ళు వస్తాయట. అదే 666 ముద్ర వేసుకున్నాడు పోయి కొడితే
రక్తం వస్తుందట. హల్లెలూయా. వారి కళ్ళకు రక్తం కనపడుతుంది, పారిపోతాడు. ఇది నిర్గమకాండములో ఉంటుంది. నిర్గమకాండములో నైలు నది నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. ఐగుప్తులకు నీళ్ళన్నీ రక్తముగా ఉన్నాయి, కానీ ఇశ్రాయేలులకు మాత్రము తెల్లటి నీళ్లు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. చివరి దినాలలో ఉన్నాము దైవచనం. మామూలు ఉగ్రతలు కాదు. ఇంకొకటి భూమి మీద జంతువులకే కానీ, పక్షులకే కానీ, గడ్డికే కానీ, ఆత్మీయ క్రైస్తవులకే కానీ ఏ హాని చేయకుండా 666 ముద్ర వేసుకున్న వాళ్ళకే హాని చేయటం కొరకు మిడతలు వస్తాయి. ఒక్క మిడత కుడితే 6 నెలలు మండుతుంది మంట. మనకు తేలు కుడితే 24 hours మంటుంటేనే తట్టుకుంటామా? తట్టుకోలేము. 6 నెలలు ఉంటుందట. నువ్వు మందు డబ్బా పోయి తాగినా సావవు, ఎందుకంటే ఆ శ్రమను భరించాలి. ఎవరిలో శాంతమ్మ భర్త అనేట ఆయన 24 hours నొప్పి, అప్పుడు ఆపరేషన్ ఉన్నదో లేదో, తక్కువ కాదు అసలే. ఆయన మందాయి చచ్చిపోయాడు, నాకు తెలుసు నా చిన్నప్పుడు. ఇక్కడ కూడా ఈడ అట్లా కాదు. ఈ మంటలు తట్టుకోలేక ఉరికి ట్రైన్ కింద పడతావు, తలకే సగం దిగినా బతికే ఉంటావు. బైబిల్ ఉన్నది అట్లా. మరణమును మనుషులు వెతుకుదురు కానీ వారికి దొరకదు అని బైబిల్లో రాయబడ్డది. ఎందుకంటే యోబుకు అంత శ్రమ వచ్చినా కానీ చచ్చిపోలేదు. దేవుడు ప్రాణం తీసుకుంటేనే తప్ప మన ప్రాణం పోదు, సగం గాలినా పోదు. హల్లెలూయా. ఇక్కడ ఒక్క మిడత వచ్చి కుడితే ఎవరిని కుడుతుంది? మళ్ళా ఎవరిని కుడుతుంది అంటే 666 ముద్ర వేసుకున్న వ్యక్తులను మాత్రమే కుడుతుంది. కడమ వ్యక్తులకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఒకసారి, 4వ వచనం చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము నొసల్లయందుండును. ఆయన నామం, దేవుని నామం ఎక్కడుంటుందట? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. గమనించండి, ఇక్కడ ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తారో, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉంటారో, ఆత్మీయ జీవితంలో కొనసాగుతారో, వారి నొసల్లయందు దేవుని ముద్ర ఉంటుందట. ఇది సాతానుకు కనపడుతుంది, మనకు కనపడదు. దేవునికి కనపడుతుంది, సాతానుకు కనపడుతుంది. ఈ దేవుని యొక్క ముద్ర ఎవరి మీద పడుతుందో వారు మాత్రమే దీని నుండి తప్పించుకుంటారు. దేని నుండి? 666 ముద్ర నుండి. ఆ ముద్ర కూడా ఇక్కడ రాయబడ్డది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం నుండి నేను చదువుతున్నా, శ్రద్ధగా వినండి. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికైనను అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. హల్లెలూయా. ఈ ముద్ర వేసుకున్న వాళ్ళే క్రయ విక్రయాలు చేసినంటే, ఇప్పుడు ఉల్లిగడ్డలు లేపో పాస్టర్ గారు అని పాస్టర్ అంటే, ఈ ముద్ర లేకుండా అడిగి పోతే ఉల్లిగడ్డలు ఇచ్చేటోడు ఉండడు. నాకు పూరా చాప్టర్ క్లోజ్. ఉప్పు కొద్దిగా ఉన్నదయ్యా అంటే, బిడ్డకు పెట్టు, నువ్వు ఇంత తిను, మీ ఇద్దరు కొద్దిగా నేను ఓర్చుకుంటా తీయని అంట. హల్లెలూయా. లేదు ఇక కారం బంధు, అంగడి బంధు, సబ్బులు బంధు. అప్పుడు రాగడి మడితో తానం పోసుకోలే, మళ్ళీ ఆ కథ వస్తుంది. హల్లెలూయా. పోసుకోవాలి. నాకు తేలేదు, షాంపూలు తేలేదంటే పోసుకోవాలి. హల్లెలూయా. క్రయ విక్రయాలన్నీ ఆ ముద్ర వేసుకున్న వ్యక్తులకు మాత్రమే. సాతాను గుప్పిట్లోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. గమనించండి. ఎవరు అద్భుతంగా పోషించబడతారు అని అంటే, దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకొనొచ్చు,
దేవుని ఆత్మను పొందుకొని సర్వ సత్యములు నడిపించబడుతున్న వ్యక్తులు మాత్రమే ఆ ముద్రను, సాతాను ముద్రను తప్పించబడి ఆ దేవుని యొక్క ముద్ర వారిని వస్తే అందుంటుంది. కాకి పోతుంది, కోతి పోతుంది. కోతి ఏం చేస్తుంది? కోతి పోతుంది. దేవుడు ప్రేరేపిస్తే లట్టుకున పోయి ఏం కావాలి ఉల్లిగడ్డలో వాయిదారు పట్టుకొని వస్తుంది. కట్టుకున టక్క ఒకటి గెదుగుతాడు. గెదుగుతే బొప్పల మెత్త దగ్గరికి వస్తుంది. మనం గెదవంగానే ఉల్లిగడ్డలు ఆడేసిపోతుంది. అదే మన పోషణ. హల్లెలూయా. సబ్బు పట్టుకొస్తుంది ఒకటి. ఎలుకలు సాధు సుందర్ సింగ్ని బయటికి తీసుకురాలేదా? అప్పటి వరకు బతుకుంటే నేను చెప్తాను దైవజనమా, ఒకవేళ ఈ లోపలే దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు అనుకో, మనం అందరం సంతోషించాలి. ఆ ఉగ్రతలలో భయంకరమైన ఘోరమైన విపత్తులు జరుగుతూ ఉంటాయి. కేకలు వినపడతా ఉంటాయి, కొడతా ఉంటారు. ఒకప్పుడు ఈ మన్మధుల గడ్డలో ఒక 30 సంవత్సరాల క్రితం, 30 కాదు నాకు తెలిసి 40 సంవత్సరాల క్రితం పొద్దుగూకితే తన్నుకునుడు గుద్దుకునుడేనట. ఇంకెవరెవరు నాట. ఊకే ఈ బ్యాచ్ ఒకటి, ఆ బ్యాచ్ ఒకటి. ఊకే ఇప్పుడు ఉన్నదా? లేదు. ఇక మళ్ళీ స్టార్ట్ అవుతుంది రివైవల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరు సాతాను గుప్పిట్లోనికి వెళ్తారు అనంటే, ఇక్కడ ప్రార్థన చేయక, ఇక్కడ ఉపవాసం ఉండక, ఇక్కడ 24 గంటలు లోకం పోకడ పోతూ, లోకం మీద ప్రేమ, లోకం మీద ఆశలు, గాలి మాటలు, గాలి తిరుగుడు, వాక్యం లేదు, గైకోలు లేదు, కట్టడాలు లేవు, ఏదో ఆదివారం వస్తున్నాం ఆదివారం పోతున్నాం అని చెప్పిన వ్యక్తులు మాత్రము వాని గుప్పిట్లోనికి వెళ్తారు. వాని గుప్పిట్లోనికి వెళ్ళే వ్యక్తివి నీవు అయితే నువ్వు ప్రార్థనకు వచ్చుడు కూడా వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక 4 రోజులు కమ్ముగా తినొచ్చు, ఇంకేదో కమ్ముగా తినొచ్చు. కొద్ది గొప్ప ఆదివారం నాడు ఎట్లాగో ఉపవాసం ఉండి వస్తలేవా? వస్తాను. ఈ కొద్ది గొప్ప ఉండు ఎందుకు? హల్లెలూయా. ఈ కొద్ది గొప్ప ఉండు ఎందుకు? ఇక ముక్క తినుకుంటుంటే అయిపోయా. భక్తి చేస్తే యథార్థంగా చేయాలి దైవజనమా. మనల్ని బట్టి ఒకడు మారాలి, ఒకడు లోకములో కలవకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే 124వ కీర్తనలో దేవుడు మనకు తోడై ఉండని ఎడల ప్రాణముతోనే వాళ్ళు మనల్ని మింగుదామని చూస్తూ ఉంటారట. దేవుడిని తోడు తీసుకొని వెళ్ళండి. మోసే ఆయనే ఎందుకు ప్రయాసపడ్డాడో తెలుసా? ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రజలకు నేను భోజనం పెట్టలేనయ్యా, నా వల్ల కాదంటే మోషతో దేవుడు చెప్తున్న మాట, మోసే నా సన్నిధి నీతో వస్తుంది. నిర్గమకాండం 33వ అధ్యాయంలో వాక్యం ఉన్నది, మోసే నా సన్నిధి నీతో వస్తుంది అని అన్నాడు. మనం అందరం తీసుకొని పోతామా దేవుని సన్నిధిని? ఎక్కడికన్నా పనికాడికి పోతా అంటే పనికాడికి పోతా ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నాతో రావాలని చెప్పి ప్రార్థన చేసి పోతున్నామా? పోవాలి. ఏ ప్రమాదం ఉన్నా తప్పించే దేవుడు అయినాడు ఆయన. నిన్ను బట్టి బస్సు యాక్సిడెంట్ కాకుండా కాపాడతాడు. అయినా కానీ ఒక్కరికి ఏ ప్రమాదం రాకుండా కాపాడతాడు. నిన్ను బట్టి ఇతరులను కాపాడతాడు. నిన్ను బట్టి ఓడబ్రద్దలు కాకుండా కాపాడతాడు. నిన్ను బట్టి విమానం కూలకుండా కాపాడతాడు. నిన్ను బట్టి హెలికాప్టర్ కూలకుండా, ట్రైన్ కూలకుండా నిన్ను బట్టి కాపాడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన అబ్రహాముతో అన్నాడు, ఒక్క నీతిమంతుడు నా కాపాడతావా అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వ్యక్తులను కాపాడే దేవుడు అయినాడు ఆయన. దేవుని సన్నిధిలో మంచిగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, ఉపవాసాలు ఉండండి. వృద్ధులు 12 గంటల దాకా ఉపవాసం ఉండి దేవుని వెదకండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకండి. ఆయన డోరేస్తే అయిపోతుంది అంతే. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వ్యక్తులు మోకరించండి. మోకరించలేని వ్యక్తులు మీ స్థలంలో కూర్చోండి.